లేవండి లేవండి, భార్యడు పొద్దెక్కేదాకా పడుకున్నారు. మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు కదా. అమ్మా ఈరోజు సండేనే కదా, కాసేపు పడుకొని. ఫ్యాన్ అయ్యమ్మా, ఫ్యాన్ అయ్యి. అమ్మా పేస్ట్ అయిపోయిందమ్మా. కొత్తది కావాలి. కొనలేదా? ఇందాకే కదే బ్రష్ చేశాను, చాలా పేస్ట్ ఉంది. ఎక్కడుందమ్మా? లేదు. ఏది ఇటీ? అరే రాండ్రా రండి. ఇంత పేస్ట్ ఉంచుకొని పేస్ట్ లేదని చెప్తారా? వారం రోజులు రావాలి మనకి, పట్టండి. పట్టు. బాగా శుభ్రంగా ముఖమంతా కడుక్కొని రండి. ఇది నాకు సరిపోద్దా? సరిపోద్ది, వారం రోజులు రావద్దా? అయిపోయిందమ్మా, వెళ్ళి స్నానం చేసుకొని రండి. రాత్రి అన్నం ఉంది, మామిడికాయ వేసి అన్నం కలిపి పెడతా, వెళ్ళు. సబ్బేంటి ఇంతే ఉంది? ఇప్పుడు అమ్మని కనుక అడిగితే ఇంత సబ్బు ఉంటే సబ్బు లేదంటావేంటే? వారం రావాలి మనకి. అదే జరిగిద్దిలే. వచ్చారా? దండం పెట్టుకోండి. బొట్టు పెట్టుకోండి. పదండి. ఆగండి అక్క, అమ్మకాళ్ళకి దండం పెట్టుకుందాం. ఓర గడుగయి. ప్రియా, ఎగరలేని పక్షి ఏంటి? నచ్చిన పక్షి. నచ్చిన పక్షి అంటే అక్కు పక్షి దానా? నానా విఘ్న, ఔరంగజేబు ఎవరు? రంగు రంగు జేబులున్న వాడే ఔరంగజేబు మమ్మీ. నీ మొహం రా, నీ మొహం. సునీత, ఈ లోకంలో బాగా మత్తెక్కించేది ఏంటమ్మా? బుక్స్ అమ్మా. బుక్స్ మత్తెక్కించటం ఏంటి? నాకు వచ్చేదే 20,000, మీ ఫీజులు 35,000. ఏం చదువుతున్నారే, ఒక్క ముక్క రావటం లేదు మీకు. ఛే, 15 పళ్ళు అంట, వచ్చా? అన్ని రావే, అమ్మని అడుగుదాం. అమ్మా, టీచర్ మాకు 15 పళ్ళు రాసుకురమ్మంది. చెప్తా, రాసుకోండి. జామ పండు, పనస పండు, యాపిల్ పండు, ఇంకా 12 పళ్ళున్నాయమ్మా. డజన్ అరటి పళ్ళు రాసుకోండి.